సర్వాంగాసన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ వెనక్కిపోయి మళ్ళీ సెంటర్ చేసుకొని నడుము దగ్గర చేతులు పెట్టాలి. బాడీ స్ట్రెయిట్గా పెట్టాలి. కాళ్ళు అవసరమైతే ఈ విన్యాసాలు కూడా చేసుకోవచ్చు, లేదంటే మామూలు పట్టుకున్నా కూడా అదే ఫలితం వస్తుంది. స్ట్రైట్గానే ఉంచండి. నడుము ఇట్లా ఇట్లా 90 degrees ఉండాలి. ఇట్లా రాకపోతే అట్లా ఉంచండి. నెక్స్ట్ దీనికి కౌంటర్ మత్స్యాసన్. రెండు చేతులు తొడల కింద తీసిపోయి నడుము వరకు లేపి తల మాడు భాగాన్ని వెనుక ఆనించాము. ఇలా 20 సెకండ్లు ఉండాలి. తర్వాత తీసేయాలి. తీసేసి మళ్ళీ మర్కటాసనం వేయాలి. ఎప్పుడు మత్స్యాసనం వేసినా మర్కటాసనం వేయాల్సిందే. తర్వాత యోగ ముద్ర కూడా వేయాలి. అప్పుడే సర్వాంగాసనం పూర్తవుతుంది. ఇప్పుడు లేచినప్పుడు పక్కకు తిరిగే లెగాలి. ఇప్పుడు యోగ ముద్ర. రెండు కాళ్ళు ఆంజనేయులాగా కూర్చోవడం, వెనక చేతులు పెట్టి శ్వాస వదులుతూ కిందికి పోవాలి. ఇక్కడ 20 సెకండ్లు ఉండాలి. తర్వాత మళ్ళీ వజ్రాసనంలో మళ్ళీ 20 సెకండ్లు ఉండాలి కంపల్సరీగా. బాడీ స్ట్రైట్గా పెట్టుకొని వజ్రాసనంలో 20 సెకండ్లు ఉంటే అప్పుడు ఇది మొత్తం సర్వాంగాసనం అయినట్టు లెక్క. కావాలంటే శశాంకాసనం కూడా ఇక్కడ కొంచెం వేసుకొని రిలాక్స్ అయ్యి నెక్స్ట్ హలాసనకి పోవాల్సి ఉంటుంది. తిరిగేసి కొంచెం రెస్ట్ తీసుకొని, ఇబ్బంది అయితే ఎక్కువ తీసుకోవాలి, ఇబ్బంది లేదంటే హలాసనం చేసుకోవచ్చు. ఇలా మోకాల దగ్గర వంపు ఉండకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇది బలవంతంగా చేయకూడదు, ఎందుకంటే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయాలి. కానీ ఒకేసారి అంతా రావాలని అనుకోకూడదు. రోజు కొంచెం అట్లా చేస్తూ పోతుంటే వస్తుంది. ఎంత వస్తే అంత చేస్తూ పోవాలి. అందరికీ రాదు ఒకేసారి. మెల్లిగా వేయాలి. హలాసనం వేస్తే దీనికి మళ్ళీ కౌంటర్ వేయాల్సి ఉంటుంది. పక్షిమోత్తాసనం. ఇది లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పనిచేస్తుంది. పక్షిమోత్తాసనం ఇది కంపల్సరీ వేయాలి. సర్వాంగాసనం కానీ హలాసనం కానీ బలవంతంగా అస్సలు వేయొద్దు. మెల్లిమెల్లిగా రోజంతా సాధన చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు హలాసనం అయిపోయింది. తర్వాత మూడవది ఉష్ట్రాసనం. అర్ధ ఉష్ట్రాసనం ముందేస్తే మంచిది, ఎందుకంటే నడుము దగ్గర రెండు చేతులు పెట్టి వెనక్కి వంగి ఒక 20 సెకండ్లు ఉండి తర్వాత మడమలు పట్టుకొని ఫుల్ ఉష్ట్రాసనం చేసుకోవాలి. ఇది ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసన్. మెడకు పట్టి రాదు లైఫ్లో, మెడ నొప్పులు పోతాయి. మెల్లగా ఒక మడిమ పట్టుకుంటాం, తర్వాత రెండో మడిమ, తలను వెనక్కి వంచుతాం. ఏదన్నమాట చాలా మంచిది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండవచ్చు. దీనికి తర్వాత మళ్ళీ కౌంటరు యోగముద్ర వేయాల్సి ఉంటుంది. యోగముద్ర వెనక చేతులు పెట్టేసి శ్వాస వదులుతూ కిందికి రావాలి. ఎందుకు చేస్తున్నామంటే మనం
నడుము వెనక్కి పెట్టాం కాబట్టి ఇప్పుడు మనం ముందుకు వస్తామంట తల అది ఇప్పుడు మళ్ళీ వజ్రాసనం. ఉష్ట్రాసనంలో తల బాడీ వెనక పెడతాం కాబట్టి యోగ ముద్రలో ముందుకు వస్తుంది కాబట్టి కాంపెన్సేట్ అవుతుంది అనమాట. అందుకని కంపల్సరీ 2 చేయాలి, ఒకటి చేసి వదిలిపెట్టద్దు. ఇప్పుడు హలాసనం ఉష్ట్రాసనం కూడా అయిపోయింది, 3 ఆసనాలు కూడా అయిపోయింది. మళ్ళీ ప్రాణాయామం పోతే నెక్స్ట్ భ్రామరి. ఒకటి ఏం చేస్తాం మనం, ప్రాణాయామం చేస్తాం, తర్వాత మళ్ళీ ఆసనాలు చేస్తాం, మళ్ళీ ప్రాణాయామం అట్లా. ఎందుకంటే ప్రతి ప్రాణాయామానికి మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. వరుసగా ప్రాణాయామాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. ప్రతి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మధ్యలో కొంత రెస్ట్ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి మనం అలా చేస్తుంటాం అన్నమాట. ఇది 9 సార్లు చేయొచ్చు మనం భ్రమరి. తనలో ఉన్నటువంటి మానసిక వ్యాధులు తగ్గుతాయి, తలనొప్పి తగ్గుతుంది, అదేంటి మైగ్రేన్ తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. నిద్ర పట్టని వాళ్ళు రాత్రి వేసుకుంటే మంచి నిద్ర వస్తుంది. నిద్ర మాత్రం వేసుకునే బదులు చేయండి, భ్రమరి చేయండి, బాలాసనం వేసుకోండి, మంచి నిద్ర వస్తుంది. వెరీ గుడ్. సో మళ్ళీ ఆసనాలకు వెళ్తాం. మీకు ఇప్పుడు కూడా ఒక కందరాసనం ఉంది. నడుము నొప్పి రాదు, నడుము నొప్పి తగ్గుతుంది. తర్వాత 2 వీలర్స్లో కానీ జర్నీ చేసినప్పుడు మనకు నడుము నొప్పి డిస్క్ల ప్రాబ్లం రాకుండా ఇది కాపాడుతుంది. డిస్క్లని బలోపేతం చేస్తుంది. డిస్క్ ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఒక 6 నెలల తర్వాత చేసుకోవచ్చు డిస్క్ని బలోపేతం చేసుకోవడానికి. డిస్క్ ప్రాబ్లం అనేది రాదు. చీలమండను పట్టుకొని చేతితోని మెల్లగా నడుముని లేపుతాం అన్నమాట. తర్వాత చేతులు కూడా లేపుతాం కొంచెం. ఇది 20 సెకండ్ల నుండి తీసేసి ఇట్లా 3 సార్లు చేస్తే మంచిది రోజు. లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇది పనిచేస్తుంది. కందరాసనం చాలా మంచిది, కంపల్సరీ చేయాల్సిన అవసరం. మర్కటాసనం అయితేనో నడుము నొప్పికి, కందరాసనం ఏమో నడుము నొప్పికి చాలా చక్కగా పనిచేస్తాయి. చాలా ఓకే, థ్యాంక్ యూ. రఘుపతిరావు గారు బాగా చేశారు.